బ్యాక్ తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టిన వరద ఉధృతి కొనసాగుతోంది. భారీ వర్షాలకు పలు జిల్లాల్లో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో గోదావరి కృష్ణా నదులకు వరద పోటెత్తింది. నదీ పరివాహక ప్రాంతాల్లోని గ్రామాలు నీట మునిగాయి. పంట పొలాలు జలమయమయ్యాయి. ఎగువ నుంచి వస్తున్న భారీ వరదలతో భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద 48 అడుగుల మేర వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఇక రాజమండ్రి ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ దగ్గర గోదావరి ఉధృతి పెరుగుతోంది. దీంతో ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 12.10 అడుగులకు నీటి మట్టం చేరుకోవడంతో ఒకటో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. కాటన్ బ్యారేజీ దగ్గర 175 గేట్లు పూర్తిగా ఎత్తి 10.14 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక మనం చూస్తున్నాం, రాజమండ్రి ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ దగ్గర గోదావరి ఉధృతి క్రమక్రమంగా పెరుగుతోంది. దీంతో ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 12.10 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. ఒకటో ప్రమాద హెచ్చరికను కూడా అధికారులు ఇప్పటికే జారీ చేశారు. కాటన్ బ్యారేజీ దగ్గర 175 గేట్లను పూర్తిగా ఎత్తి 10.14 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. పూర్తి అప్డేట్స్ రాజాబాబు అందిస్తారు. రాజాబాబు, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల గోదావరిలో వరద ఉధృతి పెరుగుతుంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో వరద నీరు చేరటం వల్ల గోదావరిలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద కూడా గోదావరి వరద ఉధృతి కొనసాగుతుంది. మనం ప్రస్తుతం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర ప్రస్తుతం నీటి మట్టం 12.10 అడుగులకు పెరిగింది. దీంతో జలవనరుల శాఖ అధికారులు ఒకటవ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రస్తుతం ఒకటవ ప్రమాద హెచ్చరిక స్థాయిని మించి గోదావరి వరద ఉధృతి కొనసాగుతుంది. ప్రస్తుతం బ్యారేజీకి సంబంధించి 175 గేట్లను కూడా పూర్తిగా ఎత్తివేసి ఇక్కడ 10,14,000 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మనం ప్రస్తుతం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు. గోదావరి ఉగ్రరూపం దాల్చి పొంగి ప్రవహిస్తున్న దృశ్యాలను మనం ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు. ఇప్పటికే ఎగువ ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో వరద నీరు చేరటం వల్ల కాటన్ బ్యారేజీ నుంచి 10,14,000 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేయడం వల్ల అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. లోతట్టు లంక గ్రామాల ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. రెండవ ప్రమాద స్థాయి చేరువలో గోదావరి వరద ఉధృతి వచ్చే అవకాశం ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరించడం జరిగింది. ప్రస్తుతం అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి పి గన్నవరం మండలం చాకలపాలెం వద్ద కనకైలంక కాజువే పూర్తిగా నీట మునిగింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాటు పడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు. ఇక ఐనవిల్లి దగ్గర కూడా ఐనవిల్లి కాజువే కూడా పూర్తిగా వరద నీటిలో మునగడం వల్ల అక్కడ కూడా ప్రజలు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అక్కడ ప్రజలు నాటు పడవలపైనే ప్రయాణం సాగిస్తున్నారు. రాజోలు సకినేటిపల్లి వద్ద పంటు ప్రయాణాన్ని కూడా పూర్తిగా నిలిపివేయడం జరిగింది. ప్రస్తుతం అయితే కనుక అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వరద ఉధృతి కొనసాగుతుంది. ఇప్పటికీ ఈ ఏడాది గోదావరికి వరుసగా 5 సార్లు వరద వచ్చిన నేపథ్యంలో పంటలు పూర్తిగా నీట మునిగాయి. రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఉద్యాన పంటలో పూర్తిగా నీట మునగడంతో ఇక్కడ రైతులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. మరి ముఖ్యంగా చూస్తే కనుక ఏదైతే విలీన మండలాలు ఉందో విలీన మండలాల్లో కూడా వరద తీవ్రత ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు. గోదావరిలో వరద ప్రవాహం పెరగడం వల్ల విలీన మండలాల్లో
జిల్లాలో చాలా ప్రాంతాల్లో కాజువేలు రహదారులు కూడా పూర్తిగా నీట మునిగాయి. లోతట్టు గ్రామాల ప్రజలు జల దిగ్బంధంలో చిక్కుకున్నారు. నాటు పడవలపైనే ప్రయాణం సాగిస్తున్నారు. విలీన మండలాల్లో సుమారుగా 40 గ్రామాలకు లోతట్టు గ్రామాలకు పూర్తిగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. భద్రాచలం కోనవరం వెళ్లే ప్రధాన రహదారి కూడా నీట మునగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం స్పందించి విలీన మండలాలకు సంబంధించి పునరావాస ప్యాకేజీని పూర్తి స్థాయిలో ఇచ్చేస్తే కనుక తాము ఈ వరద ముంపు నుంచి గట్టెక్కుతాము, వరద కష్టాలు ఉండవు. ఈ ఏడాదిలోనే 5 సార్లు గోదావరి వరదలు రావటం వల్ల తీవ్రంగా నష్టపోయాము, తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విలీన మండలాల ప్రజలు అయితే కనుక చెప్తున్నారు. మరి ముఖ్యంగా చూస్తే కనుక కోనసీమ లంక గ్రామాలకు సంబంధించి కాజువేలు ఎక్కడైతే కనకాయ లంక కావచ్చు, అయినవిల్లు కావచ్చు, కాజువేలు పూర్తిగా నీట మునగడంతో కాజువేలులో కూడా ప్రజలు అక్కడ ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం స్పందించి కాజువేలు దగ్గర వంతెనలు నిర్మించాలి, వంతెనలు కనుక నిర్మిస్తే మాకు వరద కష్టాలు ఉండవు, వరద ముప్పు నుంచి బయటపడతాము అనేది కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లోని లంక గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కూటమి ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇది గోదావరి వరద ఉధృతికి సంబంధించిన పరిస్థితి. వాటర్ స్టూడియో. థ్యాంక్ యూ రాజాబాబు.